ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు కందుకూరులోని ఉప్పుచెరువు ప్రాంతంలో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించారు. డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఉప్పుచెరువు ప్రాంతంలోని సుమారు 150 ఇళ్లను తనిఖీ చేసిన పోలీసులు సరైన పత్రాలు లేని 32 మోటార్ సైకిళ్లు, ఒక కారు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. అలాగే యువతకు డ్రగ్స్ వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. డ్రగ్స్ వాడబోమని యువతతో ప్రతిజ్ఞ చేయించి అవగాహన ర్యాలీ కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా కందుకూరు డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ డ్రగ్స్ వాడకం వల్ల యువత జీవితాలు నాశనమవుతాయని అన్నారు. డ్రగ్స్ వాడినా, రవాణా చేసినా, విక్రయించినా అటువంటి వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రగ్స్ కు సంబంధించిన సమాచారం తెలిసిన వారు పోలీసులకు తెలియజేయాలని, వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. రోజున ఈ కందుకూరు టౌన్లోని ఉప్పుచెరువు ఏరియాలో కార్డన్ సెర్చ్ ప్రోగ్రాము అనేది నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి ఈ ఏరియాలో ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నా అట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ని స్టాప్ చేయడానికి, అలాగే ఈ ఏరియాలో ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నా కార్యకలాపాలు, అలాగే ఈ గంజా గురించి, ఈ గంజా సెల్లింగ్, అలాగే ఈ ఏరియాలో ఏదైనా గ్యామ్లింగ్ ఇట్లాంటి కార్యక్రమాలు ఉన్నట్లయితే వాటిని చెక్ చేయడానికి, అలాంటివి ఎక్కడ ఈ ఏరియాలో జరగకుండా చూడటానికి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో సుమారు ఒక 150 ఇళ్ళు దాకా మొత్తం అన్ని 5 టీమ్స్ని ఏర్పాటు చేసి మొత్తం చెక్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మొత్తం 32 మోటార్ సైకిల్స్ని, ఈ డాక్యుమెంట్స్ లేనటువంటి మోటార్ సైకిల్స్ని సీజ్ చేయడం జరిగింది. అలాగే ఒక కారు, ఒక ఆటోని కూడా డాక్యుమెంట్స్ లేని వాటిని సీజ్ చేయడం జరిగింది.